హాయ్ అండి, వెల్కమ్ టు శాన్వి కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా చేసే టమాటో చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఉడకపెట్టే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో ఇది సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. దీనికి ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ టమాటో, ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి. టమాటోని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో టమాటోలు తీసుకోవాలి, మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఎండుమిర్చి మరియు వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలండి. దీనికి సరిపడేంత 2 చెంచాల కారం పొడి, ఒక స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ధనియా పౌడర్ మరియు హాఫ్ స్పూన్ పసుపు. మిక్సీ పట్టుకోవాలండి. పోపు కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరిగినాక 2 స్పూన్స్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు వేగినాక కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. ఐదారు కరివేపాకు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలండి. పోపు వేగే వరకు బాగా కలుపుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. చిటికెడు పసుపు వేసుకోవాలండి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్న మన పేస్ట్ ఉంది, దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. పోపు వేగిందండి, ఇప్పుడు వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. బాగా వేగాలండి. పచ్చివాసన టమాటో కూడా ఉండొద్దండి. బాగా కలిపేయాలండి. పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి కలిపేసి. వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని దాదాపు 20 నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో బాగా మగ్గించుకోవాలండి. చూడండి ఎంత బాగా మగ్గిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి.
దీనికి ఉడకపెట్టాల్సిన పని లేదండి. ఎంత చక్కగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఫాలో చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంటుందో. ప్లీజ్ సపోర్ట్ చేయండి.